లైవ్లోనే ఎముకలు అత్తుకున్నాయంటే మేము వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆర్ఎస్ కొండాపురం నుంచి వచ్చాను. 2025 సంవత్సరం జూన్ నెలలో ఓకే. నేను అప్పుడే స్టార్టింగ్ లైవ్ చూడడం. 5 సంవత్సరాలుగా మెడ వైపు ఈ చెయ్యి ఎంత లాగుతూ ఉండేది. అసలు ఏం పట్టుకోలేని, ఏం పని చేయలేను. అసలు నీళ్ళ చెమ్మ కూడా పట్టుకోలేకపోతున్నా. హాస్పిటల్లో చూపించుకుంటే బాగా ఎక్స్రే తీసి 7 ఎముకలు అరిగినాయమ్మా, నువ్వేం పని చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలా. చెయ్యి కూడా పని చేయదని చెప్పారు. చేయదని చెప్పారు. బైబిల్ పట్టుకుని కూడా చర్చి పోయేలోపు ఇది చెయ్యి అంత లాగి ఏడుస్తా కూర్చునేదాన్ని మందిరంలో. మేము లైవ్లో చూసేప్పుడు మీరు ప్రవచించారు, ఎముకలు ఎవరికైనా ఇరిగి ఉంటే ఇప్పుడే అతికించబడతా ఉన్నాయి. మీరు లైవ్లో ఎవరైనా కానీ మీరు చేయి పట్టుకొని ప్రేయర్లో ఏకీభవించని చెప్పారు. అప్పుడు నేను చేయి పట్టుకొని ఇక్కడ నొప్పిని కాడ చేయి పట్టుకొని ప్రేయర్లో అలాగే ఏకీభవించాను. నాకు అర్థం అయిపోతుంది, ఇది ఎముక నాకు కట్టబడుతుంది అని నాకు అప్పుడే అర్థం అయిపోతుంది. ఎముక కట్టబడుతున్నట్టుగా మీకు తెలిసిపోతుంది. అలాంటి సమయంలో దేవుళ్ళలాగా మీరు ప్రవచించారు. నాకు అప్పటి నుంచి స్వస్థత, ఏ లగేజ్ కూడా ఎత్తగలుగుతుంది. అప్పటి నుంచి మీకు వెంటనే స్వస్థ కలిగింది. ఇప్పుడు మొత్తం నొప్పి లేదు, చెయ్యి ఎత్తగలుగుతున్నారు, కదులుతుంది. ఏదైనా బరువు ఎత్తగలుగుతున్నాను. మీకు ఇప్పుడు నొప్పి కానీ ఏమీ లేదు. నొప్పి ఏం లేదు. చూసారండి, లైవ్ లోనే ఎముకలు అత్తుకున్నాయంటే నేను ప్రవచించానంటే యూట్యూబ్ లైవ్ లో ఈ ఎముకలు అత్తుకున్నాయి. దెబ్బకు దయ్యం పరారైపోయింది. ఇక ఆ క్షణం నుంచి కూడా ఇక స్వస్థ కలిగింది. వెంటనే గోళీ లేదు, ఇంజక్షన్ లేదు, సూది లేదు, టానిక్ లేదు, టాబ్లెట్ లేదు, ఏ కోత వాత లేదు. దెబ్బకు దయ్యం పరారైపోయింది. కానీ జరిగింది. ప్రైజ్ లార్డ్. చెప్పండి, కెమెరా చూసి చెప్పండి అమ్మా. మేము వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆర్ఎస్ కొండాపురం నుంచి వచ్చాను. నేను చెప్పే సాక్ష్యం 2025 సంవత్సరం జూన్ నెలలో నేను అప్పుడే స్టార్టింగ్ లైవ్ చూడడం. నేను అంతకుముందు 5 సంవత్సరాలుగా ఇక్కడ మెడ వైపు ఈ చెయ్యి ఎంత లాగుతూ ఉండేది. మెడ వైపు చెయ్యి ఎంత లాగుతూ ఉండేది. అసలు ఏం పట్టుకోలేని, ఏం పని చేయలేను. అసలు నీళ్ళ చెమ్మ కూడా పట్టుకోలేకపోతున్నా. హాస్పిటల్లో చూపించుకుంటే బాగా ఎక్స్రే తీసి 7 ఎముకలు అరిగినాయమ్మా. 7 ఎముకలు అరిగిపోయినాయి. నువ్వేం పని చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలా. రెస్ట్ తీసుకోవాలి. చెయ్యి కూడా పని చేయదని చెప్పారు. చేయదని చెప్పారు. ఏం పని చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలి. ఏం పని చేయొద్దు, మీరు రెస్ట్ తీసుకోవాలి. ఏదైనా పని చేసినా కూడా ఆ రోజంతా అన్నం తినకుండా ఏడుస్తా కూర్చుండేదాన్ని. ఏ చెయ్యమ్మా? కుడి చెయ్యమ్మా? ఎడమ చెయ్యి. ఎక్కడ? భుజం దగ్గరమ్మా? ఈ మెడ వైపు నుంచి, మెడ నుంచి భుజం వరకు చెయ్యంతా లాగేది. చెయ్యంతా విపరీతంగా అస్సలు బైబిల్ కూడా పట్టుకొని నేను చర్చికి వెళ్ళలేకపోతాను. బైబిల్ పట్టుకుని కూడా చర్చి పోయేలోపు ఇది చెయ్యంతా లాగి ఏడుస్తా కూర్చుండేదాన్ని మందిరంలో. అలాంటి స్థితిలో నేను ఉన్నాను. ట్యాబ్లెట్ ఏడ్చుకునే కూడా తగ్గడం లేదు. ఒక అర్ధగంట పని చేస్తుంది, మళ్ళీ మామూలుగా నొప్పి లేచేది. నేను అప్పుడు మేము లైవ్లో చూసేప్పుడు మీరు ప్రవచించారు, ఎముకలు ఎవరికైనా ఇరిగి ఉంటే ఇప్పుడే అతికించబడతా ఉన్నాయి. మీరు లైవ్లో ఎవరైనా కానీ మీరు చేయి పట్టుకొని ప్రేయర్లో ఏకీభవించని చెప్పారు. అప్పుడు నేను చేయి పట్టుకొని ఇక్కడ నొప్పిని కాడ చేయి పట్టుకొని ప్రేయర్లో అలాగే ఏకీభవించాను. నాకు అర్థం అయిపోతుంది, ఇది ఎముక నాకు కట్టబడుతుంది అని నాకు అప్పుడే అర్థం అయిపోతుంది. ఎముక కట్టబడుతున్నట్టుగా మీకు తెలిసిపోతుంది. అని ప్రభు నాకు బలంగా నమ్మకం ఇచ్చాడు. నాకు బాగా అయింది అనుకుంటాను అప్పుడే ప్రేయర్లోనే. ఇంకా నాకు ఆ నిమిషంలోనే, ఆ సెకండ్ నుంచి నాకు నొప్పి లేదు, ఏం లేదు. నొప్పి ఆ క్షణం నుంచి మీకు నొప్పి లేదు. ఎన్నాళ్ళ నుంచి నొప్పి ఉండేదమ్మా? 5 సంవత్సరాలుగా. 5 సంవత్సరాల నుంచి ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్స్ కూడా అన్నారు ఏం చేస్తలేదు, ఆ చెయ్యికి రెస్ట్ ఇవ్వండి, మీరు కూడా రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. తీసుకోండి, టాబ్లెట్ వాడాలని చెప్పారు. ఆ టాబ్లెట్ వేసుకునే కానీ అర్ధగంట నిద్రమతులకి వెళ్ళిపోయేదాన్ని. టాబ్లెట్ చేసుకునే పని చేయలేదు. అలాంటి సమయంలో దేవుళ్ళలాగా మీరు ప్రవచించారు. నాకు అప్పటి నుంచి స్వస్థత, ఏ లగేజ్ కూడా ఎత్తగలుగుతుంది. అప్పటి నుంచి మీకు వెంటనే స్వస్థ కలిగింది. ఇప్పుడు మొత్తం నొప్పి లేదు, చెయ్యి ఎత్తగలుగుతున్నారు, కదులుతుంది. ఏదైనా బరువు ఎత్తగలుగుతున్నాను. ఇప్పుడు చెయ్యి ఎత్తి చూపించానమ్మా. వట్టి చెయ్యి కూడా లేవలేకపోతాను. లేవలేకపోయాను, ఇప్పుడు లేపగలుగుతున్నారు. ఇప్పుడు లేపగలుగుతాను. బైబిల్ కూడా పట్టుకోలేకపోతాను నేను. వావ్, చూసారండి, ఎముకలు ఇరిగిపోయినాయి. అతికినట్టుగా మీకు తెలిసిపోయింది.
మీకు ఇప్పుడు నొప్పి కానీ ఏమీ లేదు. నొప్పి ఏం వావ్, లేదు. చూసారండి లైవ్ లోనే ఎముకలు అత్తుకున్నాయంటే నేను ప్రవచించానంటే యూట్యూబ్ లైవ్ లో ఎముకలు అత్తుకున్నాయి. ఇక అప్పటి నుంచి కూడా ఆ దయ్యం ఏదైతే కూర్చొని ఎముకలు పడపడ పడపడ కొరికే దయ్యం దెబ్బకు దయ్యం పరారైపోయింది. ఇక ఆ క్షణం నుంచి కూడా ఇక స్వస్థ కలిగింది. వెంటనే గోళీ లేదు, ఇంజెక్షన్ లేదు, సూది లేదు, టానిక్ లేదు, టాబ్లెట్ లేదు, ఏ కోత వాత లేదు. దెబ్బకు దయ్యం పరారైపోయింది. కానీ జరిగింది ఇప్పుడు మీకు అప్పటి నుంచి మీకు నొప్పి లేనే లేదు. నొప్పి లేదు, అసలు ఏం లేదు. ఎప్పుడు నేను లైవ్ చూస్తూనే ఉంటాను. ఏ ఒక్క నిమిషం ఏ సెకండ్ కూడా నేను మిస్ అవ్వను. ఎప్పుడు సెల్లు తీసుకుంటే మీ యూట్యూబే చూస్తూ ఉంటాను, లైవ్ చూస్తూ ఉంటాను ఎప్పటికీ. మా పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు నా కూతుర్లు, పిడ్స్తో ఒక అమ్మాయి, దయ్యంతో ఒక అమ్మాయి ఉండింది. వాళ్ళిద్దరు మీ అమ్మాయిలేనమ్మా? నా కూతుర్లే. రైట్. వారి కూడా ఆ నమ్మకంతోనే పిలుచుకొని వచ్చాను. రాత్రి వచ్చాను సార్. గాడ్ బ్లెస్ అమ్మ. దేవుడు మన బాగోదు నుంచి మీ సాక్ష్యం బట్టి ఎస్ కలుగాక. ఎస్ పరిశుద్ధాత్మని మీకు ఇచ్చే స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సాత్మలు నేను చెక్ చేస్తాను. నాకు సంథింగ్ ఏదో గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినటువంటి స్కీమ్ లాంటిది ఏదో చూస్తున్నానమ్మా. గవర్నమెంట్ నుంచి ఏదో స్కీమ్ ఏదో చూస్తున్నాను. ఏదైనా స్కీమ్లో మీరు ఏమో అప్లై చేసుకున్నారమ్మా? ఇంటికి సంబంధించింది కానీ ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన పథకాలు ఏదైనా అప్లై చేసుకున్నారమ్మా? ఇంటికి ఏం చేయలేదు. గవర్నమెంట్ సంబంధించిన పథకాలు ఏదో పథకాలు ఒక స్కీమ్ లాంటి ఏదో దాంట్లో మీకు గవర్నమెంట్ నుంచి ఏదో మీకు రావడం నేను చూస్తున్నాను. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఎస్ మీకు రాబోతుంది. మీరు అనుకోండి, మీరు ఎస్ కొంచెం ప్రయత్నం చేయండి. దేవుడు మీకు ఆ విషయంలో మార్గం సరళం చేయబోతున్నాడు. మా అబ్బాయి కూడా ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తా అన్నాడు. నేను నెలకు 1000 ఇస్తానని మొక్కుకున్నాను. ఎస్ దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక. ఆమేన్.